విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన గురు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో వెంకీ నటన అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినీ విమర్శకుల రివ్యూలతో కూడా ఈ చిత్రానికి మంచి రేటింగ్స్ లభించాయి. వీటన్నిటిని అనుకూలంగా మార్చుకున్న గురు చిత్రం తొలి రోజు నుంచే వసూళ్లను రాబట్టడం విశేషం. విషయం ఏమిటంటే అతి తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన గురు అన్ని సెంటర్లలో భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. దీంతో పవన్ కాటమరాయుడు థియేటర్కు అన్ని బోసిపోయాయి. ఇప్పటికే సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్తో దివాలా పడ్డ పవన్కి ఇది పెద్ద షాకే అని చెబుతున్నారు. కాటమరాయుడు రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి టాక్ అలా ఉంచితే టాలీవుడ్లో కలెక్షన్లు పర్వాలేదనిపించిన ఓవర్సీస్లో మాత్రం భారీ నష్టాల మూట కట్టుకుందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే మరో 2 వారాల్లో కాటమరాయుడు దుకాణం సర్దుకోవడం ఖాయమంటూ చెప్తున్నారు. బాలీవుడ్ రీమేక్ చిత్రం, అందులోనూ అతి తక్కువ బడ్జెట్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన వెంకీ గురు ఎఫెక్ట్ పాపం పవన్కి చాలా గట్టిగానే కొట్టినట్లయింది టాలీవుడ్ టాక్. కాగా సుధా కొంగర తెరకెక్కించిన గురులో వెంకీకి శిశురాలుగా నటించిన రితికా సింగ్ యాక్టింగ్ అదుర్స్ అంటున్నారు సినీ వర్గాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిల్మీ స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.